హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ స్టోరేజ్ కనుక మాటికి ఫుల్ అయిపోతున్నట్టయితే కంపల్సరీగా మీరైతే ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి వీడియోలో క్లారిటీగా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిలింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీ స్టోరేజ్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. అది ఎందులోనో ఉండదు, మనకు తెలిసిన దాంట్లోనే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీని గురించి ఫ్రెండ్స్, మీరు ఏదో ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్ ఇక్కడ మీరు చూస్తారు కదా, ఎవరి మొబైల్ అయినా సరే ఫైల్ మేనేజర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల మనకు ఆప్షన్స్ అయితే కనబడతాయి. కొంతమందికి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో ఉండొచ్చు 3 లైన్స్, కొంతమందికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉండొచ్చు అనమాట. సో ఎవరైతే రైట్ సైడ్ లో ఉంటుందో వాళ్ళు అది ప్రెస్ చేసుకొని, ఇప్పుడు ప్రస్తుతానికి మన మొబైల్లో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని అయితే ప్రెస్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ లో చూసినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత షో హిడెన్ ఫైల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ బబుల్ కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే, మన మొబైల్లో ఏవైతే హిడెన్ ఫైల్స్ ఉంటాయో మనకు తెలియకుండా చాలా రకాల ఫైల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి మన స్టోరేజ్ అనేది బాగా తింటాయి. దానివల్ల మన స్టోరేజ్ అనేది ఎక్కువనైతే కావడం జరుగుతుంది. దానివల్ల మనకు ఏది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసినా, ఏ వీడియో డౌన్లోడ్ చేసినా మన స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఊకే ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే రండి ఫ్రెండ్స్, ఈ ఫోల్డర్లకు అయితే రండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చినట్టయితే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే DCIM అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఒక ఫోల్డర్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా మందికి తెలుసు కావచ్చు. ఇది మన ఫొటోస్ ఏవైతే ఉంటాయో మనం రెగ్యులర్గా కెమెరాలో దిగుతాం కదా, వాటికి సంబంధించిన ఫైల్ అన్నమాట. సో దీంట్లో మనకు తెలియకుండా చాలా రకాల ఆల్రెడీ ఉన్న ఫోటోలే ఉంటాయి. సో దాంట్లో థంబ్నెయిల్స్ అనే ఫోల్డర్ అయితే కనబడుతుంది. ఒకవేళ మీకు దాంట్లో కనబడకపోయింది అనుకోండి, కంపల్సరీగా ఈ విధంగా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత పిక్చర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే ఇంకోటి ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. దీంట్లోనైతే మీకు థంబ్నెయిల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. కొంతమందికి DCIML దొరకవచ్చు, కొంతమందికి పిక్చర్స్లో అయితే దొరకవచ్చు అనమాట. ప్రస్తుతానికి మన మొబైల్లో ఈ విధంగా పిక్చర్స్ దాంట్లోనైతే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే నా ఫొటోస్ ఉన్నాయో ఆల్రెడీ ఉన్నాయి, డబుల్ ఉన్నాయి అనమాట. దీనివల్ల మన స్టోరేజ్ అనేది ఎంతో కొంత తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన ఫోన్ స్టోరేజ్ అనేది ఆటోమేటిక్గా దానంతలో అదే బ్యాక్గ్రౌండ్ అనేది ఫుల్ కావడం జరుగుతుంది. సో సింపుల్గా మీరేం చేస్తారంటే, ఇప్పుడు దాని మీద టిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేసిరు కదా, దాని తర్వాత డిలీట్ అని చెప్పేసి ఈ విధంగానైతే డిలీట్ చేసేసేయండి. ఇప్పటి నుంచి ఏవైతే ట్రాష్ ఉంటుందో, ఏవైతే డూప్లికేట్ ఫైల్స్ ఉంటాయో, డూప్లికేట్ ఫొటోస్ ఉంటాయో అవన్నీ డిలీట్ కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్రీ అప్ కావడం అయితే జరుగుతుంది. దానివల్ల మనకు ఎంతో కొంత జీబీ అయితే ఫ్రీ అప్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ విధంగా కిందికి వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, వాట్సాప్ అని చెప్పేసి ఈ విధంగా ఇంకో ఫోల్డర్ కూడా ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్గా వాడే వాట్సాప్లో మనం చాలా రకాల ఫొటోస్, ఫైల్స్ అవన్నీ సెండ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మీకు మీడియా ఫైల్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఫోల్డర్స్ అయితే మళ్ళీ కనబడతాయి. సో స్టార్టింగ్లో మీకు కనబడుతుంది కదా లింక్స్ అని చెప్పేసి, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల ఫైల్స్ ఏవైతే ఉంటాయో మనకు అనవసరం లేని ఇవన్నీ మన స్టోరేజ్ అనేది బాగా వాడుకుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీ స్టోరేజ్ అనేది ఫుల్ కావడం జరుగుతుంది. కాబట్టి సింపుల్గా మీరేం చేస్తారు, వీటన్నిటిని సెలెక్ట్ ఆల్ చేసేసి డిలీట్ చేసి అయితే పాడేయండి. సో ఈ విధంగా మీ స్టోరేజ్ అనేది చాలా మటుకు ఫ్రీ అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఇక్కడే స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే మెయిన్ టాపిక్ అయితే ఉంటుంది అనమాట. వాట్సాప్ ఇమేజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైవేట్, అదేవిధంగా సెంట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంట్లో ఫోల్డర్లకు అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే రీసెంట్గా మీరు వాట్సాప్లో షేర్ చేసినవి ఉంటాయో అవి వచ్చేసి ఆల్రెడీ రీక్రియేట్ అయినాయి, మళ్ళీ డబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే మీ స్టోరేజ్ అనేది చాలా వరకు తీసుకుంటుంది. దానివల్ల మన మొబైల్ అనేది స్లో కావడం జరుగుతుంది. రకరకాల మీకు తెలిసిన ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఏం కథ అని చెప్పేసి వీటిని కూడా డిలీట్ చేసి పారేసేయండి. సో మీరు దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఎందుకంటే ఈ ఆటోమేటిక్గా డబుల్ ఉన్నాయి, ఇక్కడనైతే షో కావడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేస్తారు, ఇక్కడ ప్రైవేట్ ఫోల్డర్ అని చెప్పేసి ఇంకోటి ఉంది కదా, సో ఇవన్నీ కూడా మీరు అయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవి ఆటోమేటిక్గా మీ ఫోన్లోనే ఉంటాయి. కాకపోతే ఇవి ఏమవుతాయంటే రీక్రియేట్ వల్ల, రీజనరేషన్ వల్ల, లేకపోతే మీ ఫోన్ అనేది ఆటోమేటిక్గా ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మన స్టోరేజ్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా డిలీట్ చేసేసేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా దాంట్లో 672 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనివల్ల మీరు చూసుకున్నట్టయితే ఎంతో 1 GB 2 GB అయితే నాదైతే తీసుకున్నాను అనమాట ఉత్త పుణ్యానికి. సో ఈ విధంగానైతే మీరైతే డిలీట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరైతే ఇమేజెస్ అయితే డిలీట్ చేసిరన్నమాట డూప్లికేట్. అదే విధంగా మీకు వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే వీడియోస్కి సంబంధించిన డేటా కూడా ఉంటుంది. సో ఇదే విధంగా దీంట్లో కూడా ప్రైవేట్, అదేవిధంగా సెంట్ అని చెప్పేసి 2 ఐటమ్స్ అయితే కనబడుతున్నాయి.
అవుతున్నాయి కదా, వాటిని కూడా డిలీట్ చేసేసేయండి. ఎందుకంటే వీడియోసే మీకు ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటే ఇమేజ్తో కంపేర్ చేస్తే. సో ఈ విధంగా మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసుడు మీకు ఎట్లా వచ్చు కాబట్టి సింపుల్గా వాటిని అయితే డిలీట్ చేసుకొని మీ స్టోరేజ్ని అయితే ఫిల్అప్ అయితే చేసుకోండి. అదే విధంగా ఫ్రెండ్స్ దీంట్లోనే మీకు సెండ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫోల్డర్, దాంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే అవి కూడా సేమ్గా డిలీట్ అయితే చేసుకోండి. ఈ విధంగానైతే మీకు ఫ్రీ అప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకో ఫోల్డర్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే డాటా బేసెస్ అని చెప్పేసి ఇంకో ఫోల్డర్ ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏవైతే ఇంతకు ముందుకు ఫైల్స్ ఉండేనో అవి కూడా ఇక్కడ స్టోర్ కావడం జరుగుతుందన్నమాట. వీటిని కూడా సింపుల్గా అన్ని క్లిక్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో సింపుల్గా ఈ విధంగా డిలీట్ చేసుకున్న తర్వాత మీ స్టోరేజ్ అనేది ఒక 3 to 4 GB వరకు ఈజీగానైతే ఫుల్ కావడం జరుగుతుంది. సో నా దాంట్లోనే ఇన్ని ఫైల్స్ ఉన్నాయంటే మీ దాంట్లో ఎన్నో ఉండొచ్చు అన్నమాట. సో కంపల్సరీగా ఈ ట్రిక్స్ అనేవి మీరు అప్లై చేసి కంపల్సరీగా మీరైతే స్టోరేజ్ అనేది ఫిల్అప్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. బాయ్ బాయ్.